లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షం అంటారండి. అలా ఉంది మా పరిస్థితి. నేను చెట్లు ఎక్కువ పెంచను. ఏమంటే ఊర్లో వెళ్ళేప్పుడు నీళ్లు పోయడం, సంరక్షించడం కొంచెం కష్టం. దానికోసం ఏదో చిన్న తులసి చెట్టు కింద ఒక ఇదండి, చింత చిగురు దొరకదు కదండి చెన్నైలో. చింత గింజలన్నీ వేసి ఒక తొక్కులు వేసాను. అది చింతాకు వస్తుంది అప్పుడప్పుడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు కోసి పప్పులు వేస్తాను, లేదంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగి తాలింపులు వేసి ఉప్పు కారం వేసి నీళ్ళు పోసి చింతాకు వేస్తానండి. అదొక టేస్ట్గా బాగుంటుంది. తర్వాత అండి మా అక్కాళ్ళు ఎండు చేపలు ఎండు రొయ్యలు అవి వేస్తూ ఉంటారు. నాకు అవి ఇష్టం ఉంటుంది. చింత చిగురు కొంట, లేదంటే ఇక్కడ చెన్నైలో తినరు, కొనరు కూడా. ఇది మా ఇంట్లో చూసారా బొబ్బాస్కాయ చెట్టు. ఈ బొబ్బాస్కాయ చెట్టు ఇదండి, ఏదో ఇవన్నీ పారేద్దాం అనేసి పెట్టాను. ఇంట్లో చిన్న చెట్టు ములిసింది. ఏం చేయాలో తెలియక తీసి పక్కన కింద పెడదాము అనుకుంటా, లేదంటే తీసి మట్టిలో పెడదామని అంటే కిందంతా రాళ్ళు ఉన్నాయండి. ఎక్కడ పెట్టడానికి కుదరలేదు. సరే ఏదో తులసి చెట్టు మొలిసింది కదా, ఏదో ఏదో చిన్న ముగ్గేస్తారండి. తులసి కొట్టు దగ్గర చిన్న ముగ్గేస్తూ ఉంటా. ఈ చెట్టు ఎందుకు ఏం చేయాలో తెలియలా. దీన్నేమో తొట్టులో మొలిసింది, ఏం చేయాలో తెలియకపోతే అండి ఒకళ్ళు వచ్చారు సాయంత్రం పూట. మొన్న ఒకళ్ళు వచ్చి ఆ బొబ్బాస్కాయ ఆకులు ఇమ్మంటున్నారండి. ఏంటంటే డెంగ్యూ ఫీవర్కి ఈ ఆకులు బాగా పనిచేస్తాయి అంటండి. సరే అని ఆకులు దించిచ్చాను. నిన్న ఒకళ్ళు వచ్చారు పొద్దుట. నేను ఎందుకు పనికిరాదు అనుకున్న ఈ చెట్టు ఎంతమందికి అండి మెడిసిన్ అంట, డెంగ్యూ ఫీవర్కి మెడిసిన్ అంట. ఇది తొట్లో ఎలాగో పడి మొలిసింది పాపం. నేను అడిగిన వాళ్ళందరికీ రెండు ఆకులు తుంచిస్తున్నా. బాగానే ఉందిలేండి పాపం, ఎవరొకరికి ఉపయోగపడుతుంది. ఇదే అండి చెట్లు ఔషధ గుణాలు ఉంటాయి. నాకు ఈ బొబ్బాస్కాయ చెట్టుని తీసి నేల మీద పెడదాం అనుకుంటున్నా. ఇప్పటికప్పుడు ఇలా అయిపోయింది. ఎవరొకళ్ళు వచ్చి ఆకులు అడగడం, నేను కోసి ఇవ్వడం సరదాగా ఉందండి. ఫోన్లే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. కాయలు కాస్తుందో లేదో తెలియదు. కానీ ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందండి. మా దూరపు బంధువులు వడపల్లిని ఒక చిన్న ఫంక్షన్ అండి. అక్కడికి మా వారు నేను వెళ్ళొచ్చాను. రెడీ అయ్యి వచ్చాను కదండి, ఏదో చిన్న వీడియో తీద్దామని మొదలుపెట్టాను. మాకు చిన్న బొబ్బాస్కాయ చెట్టు చూపించాను కదా, కింద చింత చెట్లు పెంచుతున్నాను నేను. చూపిస్తాను చూడండి. ఇదిగోండి మా బొబ్బాస్ చెట్టు. అందరూ వచ్చి ఆకులు అడిగి కోసుకెళ్తున్నారు. ఇది తొట్టులో ఉండి కాయలు ఎలా కాస్తుందా, దీన్ని ఏం చేయాలో తెలియక నేను ఎప్పుడు తీసుకెళ్ళి కింద పడదామా అని చూస్తున్నా. ఎవరొకళ్ళు వచ్చి అడుగుతున్నారు పాపం. డెంగ్యూ ఫీవర్కి మంచి మెడిసిన్ అంటండి. అలాగే నేను చింతపక్కలు, కూరలో వాడే చింతపక్కలు అండి తీసి పెడతా. కింద మట్టిలో వేస్తే చెట్లు వచ్చినాయి, దాంట్లోంచి ఆకుగా వస్తున్నా. ఇలా మనం కూడా అండి ప్రయత్నిస్తే దొరకంది ఏమీ లేదండి. చింత చిగురు దొరకదు అనుకుంటాం. నేను తొట్టులో వేసి అప్పుడప్పుడు కూర వండుతున్నాను, చూపిస్తారండి. ఇట్లా వేసా అనుకోండి, అప్పుడప్పుడు నీళ్ళు పోసామంటే అయ్యో చింత చిగురు వస్తుంది. అయ్యో ఇక్కడ కొంచెం చెట్లు మొలిసినాయి. అయ్యో ఇక్కడ దీంట్లో ఒక చెట్టు పెట్టి అడుగున ఉంది. ఇలాగండి అప్పుడప్పుడు గింజలు వేస్తూ ఉంటాయి. ఏదో ఒక రోజు ఇవన్నీ కొంచెం పెద్దవి అప్పుడప్పుడు కోస్తానండి. ఏదో మన కోసాను, 10 రోజుల ముందు కోసాను, మళ్ళీ చిగురు వస్తుంది. ఇలాగండి మనం ఏదనుకుంటే ఏది దొరకదండి. ప్రయత్నిస్తే ఏదోటండి. నేను నాకు ఒక పూటకి కూర వచ్చేలాగా నేను ఏదో